షైమా ఏ అబ్బాయి అడిగి వెళ్ళాడు? మార్కెట్కి వెళ్ళాడుగా. మార్కెట్కి వెళ్ళాడు. మరి ఎవరు తెమ్మన్నావా? కూరకి అందేనా? అబ్బాయి తెస్తానన్నాడు, మరి ఏం తెస్తాడో తెలియదు కానీ. సరే లేట్ అయితే వచ్చినా చూద్దాంలే. సరే మరి. అబ్బాయి నాన్న ఎట్లా మార్కెట్ ఎవరు? పర్లే, కాకపోతే వాళ్ళు కొంచెం మందమే. మందమేనా? ఆయన సరికేంది ఇచ్చా? రొయ్యలు ఇచ్చానా? రొయ్యలా? మంచి పని సాయమా. రొయ్యలు అయితే ఏపుడు పెట్టు. ఏపుడు పెట్టి పప్పు చారు కానీ మిరియాల చారు కానీ రసం కానీ నెక్స్ట్ ఇన్ని పెట్టుకో. ఏది పెట్టా తుడిచేస్తా. బాగా ఎప్పుడు చెయ్యి. అందరికీ నమస్కారం. ఈరోజు రొయ్యలు ఎప్పుడను రసం పెడుతున్నాను. దాంట్లోకి కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. 2 కిలోలు రొయ్యలు తీసుకున్నామండి. కిలో రొయ్య పప్పు వచ్చింది. దాంట్లోకి కావాల్సిన సరుకులు చెప్తాను చూడండి. తగినంత నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 2 పెద్ద ఉల్లిపాయలు, 8 పచ్చిమిరకాయలు, తగినంత కొత్తిమీర, 4 చెంచాలు గసగసాలు, తగినంత కొబ్బరి, తగినంత అల్లం, 2 చెంచాలు ధనియాలు, 6 లవంగాలు, దాచిన చెక్క కొంచెం, 2 చిన్నులపాయ రెబ్బలు. ఇప్పుడు రసంలోకి కావాల్సిన సరుకులు చెబుతాను చూడండి. మిరగాయలు, తగినంత చింతపండు, 3 చిన్నులపాయ రెబ్బలు, 10 మిరియాలు, కొంచెం అల్లం, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 చెంచా కందిపప్పు, 1/2 చెంచా జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు, 1 చెంచాన్నర ఉప్పు, కొత్తిమీర తగినంత, 1 చెంచా ఉప్పు వేయమ్మా, 1/2 చెంచా పసుపు, మజ్జిగ పోయి కాసిన శుభ్రంగా పిసికి కడుక్కోవాలన్నమాట. నీ శ్వాసన అనేది ఉండకుండా పోద్ది అనమాట. దీంట్లో నరం ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే కూర రుచి ఉండదు. ఇది ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. రొయ్యల్ని కొంచెం పొయ్యి మీద పెట్టి నీసు నీళ్ళు అనేది వస్తాయి, అవి వంచుకుందాం. ఒక కుడి కొడకనిద్దాం. ఒక కుడి కొడకనిస్తే దీంట్లో నీసు నీళ్ళు వస్తాయి, అవి తీసేసుకుందాం. దీంట్లో చిటికెడు పసుపు వేయమ్మా, 1/2 చెంచా ఉప్పు సరిపోద్ది. ఇట్లా కలిపి ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే పొయ్యి మీద ఈ నీసు నీళ్ళు పైకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇదిగో చూడండి, 5 నిమిషాలు అయిపోయింది. ఈ నీరు ఎట్లా వచ్చిందో చూడండి. ఇదిగో చూడండి, ఈ నీరు అంతా పైకి వచ్చింది కదా. ఈ నీరు అంతా ఉంచుకొని ఏపుడు చేసుకుంటే కూర బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇగో చూడండి ఎట్ట ఉడియాలలో వేగినాయో. బాండీ కాగింది, నూనె పోసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం. నూనె కాగింది, ముక్కలు దోరగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోనండి, ఇదిగో చూడండి, ఇట్లా దోరగా వేపుకుంటే ఎప్పుడుకి బాగుంటుంది అన్నమాట. రొయ్యలు ఎప్పుడు మసాలాలు నూరుకుందాం. అల్లం వేసుకుందాం. అల్లం నలిగింది, కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి నలిగింది, గసగసాలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పై మసాలాను నూరుకుందాం. దీనిలో ధనియాలు, లవంగాలు, దాచిన చెక్క ఉంటుంది. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. పోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. ఇది నూనె పోసుకుందాం. నూనె ఏడెక్కింది, పసుపు వేసుకుందాం. కొబ్బరి, అల్లం, గసగసాలు నూరి పెట్టుకున్నది ఉంది కదా, ఇది కొంచెం దోరగా వేగేదాకా ఉంచి మసాలా వేగింది, కరివేపాకు వేసుకుందాం.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు కోసినవి ఉన్నాయి కదా అవి వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగినాయి కదా, ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. పెట్టినవి ఉన్నాయి కదా ముక్కలు అవి వేపుకుందాం. ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. రెండు చెంచాలు కారం వేసుకుందాం. ఇప్పుడు తయారైపోయింది, పై మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు రసం కలుపుతున్నాను చూడండి. మిరగాయలు ఇట్ట ఇరగ తీసుకొని వేసుకోవాలి. ఇట్ట పిసుక్కోవాలన్నమాట. పిసుక్కుంటే చింతపండు చక్కగా ఉడికిద్ది అనమాట. ఉప్పు ఏమా ఓ చెంచానరే చాలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఒక అర చెంచా పసుపు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. బాగా తెరలొచ్చేదాకా తెరలనిచ్చి మసాలా తర్వాత వేసుకుందాం. రసంలోకి మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా కందిపప్పు, ధనియాలు, జీలకర్ర అర స్పూను, మిరియాలు, అల్లం. ఇప్పుడు చిన్నులపాయ వేసుకుందాం. కలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. తెరులుతుంది. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది ఇప్పుడు వేసుకుందాం. బాగా తెరలాలన్నమాట. తెరిలితే అప్పుడు రుచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా 2 నిమిషాలు కాగనిద్దాం. చారు కాగినీరు చూసుకుందాం. కాగినీరు తిరమూత పెట్టుకుందాం. ఇప్పుడు దాకా పెట్టుకొని తిరమూత పెట్టుకుందాం. చారు ముందుగా నూనె పోసుకుందాం. ఇదిగోనండి, ఈ పై చారు అంతా దీంట్లోకి ఇట్లా ఉంచుకోవాలన్నమాట. ఇట్లా కాసి తర్వాత ఇట్లా ఉంచుకోవాలి. చిబ్బరే గడ్డ వేసి నూనె కాగింది. చిన్నులపాయ వేసుకుందాం. 2 మిరగాయలు వేసుకుందాం. తాలింపు కిందలు వేసుకుందాం. అర చెంచా జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. అంటే ఉల్లిపాయ ముక్క మగ్గిద్ది కదా, అందుకు. 1 నిమిషం అయింది, తీసి చారు పోసుకుందాం. కొత్తిమీర వేసి దించేసుకుందాం. దించేసుకుందాం. సాయమా సంగతిలో ఏముండో ఏం చేసావు? రొయ్యలు ఎప్పుడు చేశాను. చారు పెట్టుకున్నావు కదా. గుమాలించేసింది సాయమా. కాలిందనుకో చేతి మీద పెట్టావనుకుంటావు. అబ్బా ఏమి వదిలిపెట్టావు సాయమ్మా. అసలు రసం ఉందా? మా అమ్మ రొయ్యలు ఎప్పుడు పెట్టి రసం చేసిందండి. ఎలా ఉందో చూద్దాము. ఎలా ఉంది? ఎట్టేంటా బాయ్, అది అసలు చెప్పే పని లేదు. నేను పప్పుచారు కానీ రసం కానీ పెట్టమంటే దీని కాంపిటీషన్ తగ్గట్టు మీరు రసం పెట్టింది. ఎర్రగా తీస్తే నయమే. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎవరన్నా నాన్ వెజ్ తిన్నోళ్ళు అచ్చగా రసం పెట్టుకునే సరే ఏమైనా వడియాలు వేసుకుని తినండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. బాగా కుదిరినాయి అనమాట. నిజంగా బాగుంది మా అమ్మ.
ఈ రొయ్యల వేపుల్లోకి రసం చాలా అంటే చాలా బాగా కుదిరినాయండి. రోజువారీ మా నాన్న కానీ నేను కానీ మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటామండి. ఎక్కువ మా నాన్నగారు వెళ్తారు, నేను చాలా తక్కువ వెళ్తాను అనమాట. ఈ రోజు నేను వెళ్ళాను అనమాట. వెళ్తే ఇంక సరే వత్త రొయ్యలు వేద్దాం అనుకుని తెచ్చాము. దాన్ని నేను తెచ్చినందుకు మా అమ్మగారు మాత్రం కరెక్ట్గా న్యాయం చేసి పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంటారనమాట. ఏనా కుదిరినాయా? కుదిరినాయా? ఎప్పుడు కూడా మా అమ్మగారు చాలా చక్కగా చేశారండి. చారు జాయమా ఏపుడుతో పోటీగా ఉంది రసం. జాయమా ఈ రసము రొయ్యలు ఇగురు కాంబినేషన్తో అదరగొట్టేసావు అనుకో, ఫుల్ ట్యాంక్ ఫుల్. నీకుందా సైట్ తుడిచేస్తానన్నా తుడిచేసానా? రైట్ ఉండదు తిను, బాధపడ మాకు సాలిపోతే. సరే చూశారు కదండి, బాగా అంటే బాగా కుదిరిందండి. మా అమ్మగారు చాలా బాగా వండి పెట్టారనమాట. ముందు ఏది వేపారో, ఎలా వేసారో, దినుసులు ఎలా వేసారో మొత్తం కూడా చూసుకుని అదే విధంగా చేసుకోండి. అలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన టేస్ట్ వచ్చింది అనమాట. ఒకసారి ట్రై చేసి ఈసారి నా వీడియోలో కింద కామెంట్లు పెట్టండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.